அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் எல்லையில் பிறப்பெனும் இருங்கடல் கடத்தியன் அல்லலே నీకియ అరుట్పెరుం జ్యోతి. అంతులేని జనన మరణాలనే మహాసముద్రాన్ని దాటించి నా బాధలను తొలగించిన పరమాత్మ అరుట్పెరుం జ్యోతి. వల్లలార్గారు అందించిన ఈ అద్భుతమైన వాక్యాన్ని మరింత లోతుగా ఆధ్యాత్మిక కోణంలో విశ్లేషించుకుంటే దాని వెనుక ఉన్న పరమార్థం మనకు అర్థమవుతుంది. 1. జన్మ అనేది ఒక అంతులేని మహాసముద్రం. మనం ఈ భూమిపై ఒక్కసారి మాత్రమే పుట్టలేదు. పూర్వ కర్మల వల్ల లక్షలాది జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. దీనినే వల్లలార్గారు పెద్ద నల్లని సముద్రం తో పోల్చారు. సముద్రంలో చిక్కుకున్న వ్యక్తికి గట్టు ఎక్కడ ఉందో తెలియదు. అలాగే అజ్ఞానంలో ఉన్న మనిషికి ఈ జనన మరణాల చక్రం నుండి ఎలా బయటపడాలో తెలియదు. మనం చేసే ప్రతి చిన్న పని, కర్మ మరొక జన్మకు బీజం వేస్తుంది. ఈ గొలుస్కట్టు ప్రక్రియ ముగింపులేనిది, బౌండ్లెస్. 2. బాధల తొలగింపు. ఇక్కడ బాధ అంటే కేవలం శారీరక లేదా ఆర్థిక కష్టాలు మాత్రమే కావు. ఆధ్యాత్మిక అశాంతి, మన నిజ స్వరూపం ఏమిటో తెలియకపోవడమే అతిపెద్ద బాధ. వల్లలార్ దృష్టిలో భగవంతుని కృప కలిగినప్పుడు మనలోని అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. చీకటి పోతేనే వెలుగు కనిపిస్తుంది. మనలోని అహంకారం, మాయ అనే కష్టాలను ఆ దివ్య జ్యోతి హరిస్తుంది. 3. దాటించడం మరియు దివ్య జ్యోతి. సముద్రాన్ని దాటడానికి ఒక పడవ అవసరం. సంసార సాగరాన్ని దాటడానికి భగవంతుని కరుణ అనే పడవ కావాలి. వల్లలార్ భగవంతుడిని ఒక విగ్రహంగా కాకుండా వెలుగుగా, జ్యోతి చూశారు. ఎందుకంటే వెలుగు మాత్రమే చీకటిని, అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించగలదు. అరుట్పెరుం జ్యోతి అంటే కేవలం ఒక వెలుగు కాదు, అది అనంతమైన కరుణామయ జ్యోతి. ఆ కరుణ మనపై ప్రసరించినప్పుడు మనం ఈ జన్మల సముద్రాన్ని సునాయాసంగా దాటి ముక్తి లేదా మరణం లేని స్థితిని చేరుకుంటాం. ఇమ్మోర్టల్ లైఫ్. ఆయన కేవలం మోక్షం గురించి మాత్రమే చెప్పలేదు, మరణం లేని గొప్ప జీవనం, డెత్లెస్ లైఫ్ గురించి చెప్పారు. ఈ వాక్యం ద్వారా ఆయన మనకు గుర్తు చేస్తున్నది ఏంటంటే, మన అసలైన గమ్యం ఈ పుట్టుకలుచావుల చక్రం కాదు, ఆ దివ్య జ్యోతిలో ఐక్యమే, శాశ్వతమైన ఆనందాన్ని పొందడమే. వల్లలార్గారి అరుట్పెరుం జ్యోతి అగవల్ లోని ఈ భాగం మీకు మరింత స్ఫూర్తిని ఇచ్చిందని ఆశిస్తున్నాను.